శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నమ్మినా నమ్మకపోయినా కోట్లు గడించే సమయం ఆసన్నమైంది బిడ్డ. జాక్పాట్ కొట్టబోతున్నావు. అది ఎలానో వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఈరోజు ఈ సత్యవాకు ఎలాంటి అనుమానం లేకుండా వినుతల్లి. ఏ విధమైన భయం నీకొద్దు. ఎందుకంటే ఇది నీకైన సత్యవాక్కు కాబట్టి నీకు ధైర్యాన్నిచ్చే ధైర్యాన్నిచ్చే మాట మాత్రమే కాదు, ధైర్యాన్నిచ్చే అంటే నీకు ఎంతో సంతోషాన్నిచ్చే మాట కూడా. ఈ యొక్క మాట విన్నావంటే నీ మనసులో ఉన్న బాధ మొత్తం కూడా తీరి నువ్వు కోట్లకి అధిపతి అవుతావు. నీ బాధ కొంచెమైనా తగ్గుతుంది. నీ కోసం వచ్చిన వారి కోసం ఎక్కువ ప్రేమ చూపించు. కానీ నువ్వు దేనికోసం కూడా ఎదురు చూడవద్దు. ఎందుకంటే అప్పటిలాగా ఇప్పుడు అలాగే ఉంటారని అనుకోవద్దు. ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. దేనికోసమైనా ఎవరి కోసమైనా కొంచెం తక్కువ ఎదురు చూసావంటే చాలు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేదంటే నీ ప్రశాంతతను కోల్పోయి దిగులు మాత్రమే నిన్ను ఆవహిస్తుంది. ఎందుకంటే నువ్వు చూపిన ప్రేమ వాళ్ళ దగ్గర నీకు అందలేదన్నప్పుడు బాధని కలిగిస్తుంది. అదే నువ్వు ఎదురుచున్న ప్రేమనుకో, అప్పుడు ఎలాంటి కష్టం ఉండదు కదా. నీలాగే అందరూ ఉంటారని అనుకోవద్దు. నీ దగ్గర అవతల వారి దగ్గర అభిమానం లేనప్పుడు నీకు బాధ కలుగుతుంది. నిజమైన ప్రేమ, అభిమానం నువ్వు ఎదురు చూస్తావు కదా, ఎంతవరకైనా సరే బాగానే ఉంటుంది. కానీ మరి వారి దగ్గర నుంచి అదే ప్రేమ కావాలని కోరుకుంటావు కదా, అప్పుడు నువ్వు ఎంతో బాధకు గురవుతావు బిడ్డ. నువ్వు ఎదురు చూసిన ప్రేమ లేదని బాధపడి వారి మీద కోప్పడి ఏం ప్రయోజనం చెప్పు. వారికి ఎలాంటి తప్పు లేదమ్మా. వారు వారి జీవితాల గురించి చూసుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరు వారి జీవితాలు వారివే కదా. మానవ జీవితం అన్నాక ఎంత దుర్బలమైనది, అది అనుభవిస్తేనే కానీ తెలియదు. కష్టమైనా సరే అనుభవించి ఆ ఒక్క వ్యక్తికి తప్ప ఇంకెవ్వరు కూడా తెలియదు బిడ్డ. నేను చెప్పేది ఒకటమ్మా, నీ కష్టాలు, సమస్యలు ఎవరో తీరుస్తారని అందరూ కూడా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ ముందు వాళ్ళు నటించినా నువ్వు ఎంత పెద్ద కష్టం గురించి చెప్పినా వాళ్ళు చాలా సులువుగా చీపురు పుల్లతో సమానంగా తీసిపడేస్తారు. కాబట్టి కష్టమేమీ కూడా, ఆ యొక్క కష్టం వెనుక ఉన్న బాధ ఏమిటో కేవలం నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తల్లి, ఎవరి కష్టాన్ని కూడా తక్కువ చేసి చూడకు. నీ కష్టం నీకు ఎప్పుడు కూడా ఎక్కువగా అనిపించవచ్చు. అలానే ఇతరుల కష్టం వాళ్ళ దృష్టిలో ఎక్కువే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఏది అసలు తక్కువ చేయకమ్మా. ఎంతో కష్టంగా ఉండేది నీకే కదా అర్థమవుతుంది. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు చెప్తారు. అదే సమస్యకు వాళ్ళకి వస్తే మాత్రం అర్థం కాదు, అది ఎంత బాధను కలిగిస్తుందో. కాబట్టి ఎప్పుడైనా సరే బిడ్డ, సమస్యలో ఉన్నప్పుడు ఎవరినైనా సరే చేతితో అయినా సరే సహాయం చేస్తే ఆ వ్యక్తి మన కోసం, వాళ్ళు మన వారు ఉన్నారనే ధైర్యం ఉంటుంది. అన్ని వేళ్ళ కూడా వీరు తోడుంటారనే ధైర్యాన్నిచ్చి ఆ బాధ నుంచి విముక్తి కాగలుగుతావమ్మా. కాబట్టి కష్టాల్లో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లకు చేయూతనిచ్చి ఆదుకొని ఆకలితో అలమటించిన వాళ్ళందరూ కూడా సహాయం చేయతల్లి. ఆకలితో అలమటిస్తూ పోతే ఆత్మవిశ్వాసం అడ్డొచ్చి సహాయం కోరలేకపోతూ ఉంటారు. వాళ్ళ ఆకలి నువ్వు గ్రహించి అనుకున్న దాంట్లో వాళ్ళకి కాస్తో కూస్తో సహాయం కలిగితే అప్పుడే వాళ్ళు నిజమైన నీకు ఆత్మీయులు అవుతారు. నిజమే కదా తల్లి. ఇక నువ్వు ఎప్పుడు కూడా నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్టే. రాబోయే 10 తరాల వరకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉంచానమ్మా. అందుకే ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే కోట్ల గడించే యోగం అనేది ఆసన్నమైంది బిడ్డ. అది ఏ రూపంలోనైనా సరే అవకాశం రావచ్చు, ఎటువైపు నుంచైనా సరే రావచ్చు.
కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఇక నిన్ను ఎవరు కూడా ఆపలేరు. ఎవరో ఏదో అన్నారని, ఏదో చేస్తారని భయం, దిగులు, ఆందోళన అన్నీ కూడా వదిలేసాయి. ధైర్యంగా వెళ్ళు. నాకు నా సాయి తండ్రి ఉన్నాడు, అంతా ఆయనే చూసుకుంటారని ధైర్యం ఒక్కటి నీలో ఉంటే చాలు తల్లి. అదే నీకు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి బిడ్డ, ఎప్పుడు కూడా ధైర్యమే ధనలక్ష్మిని గుర్తించుకో. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే ఇక నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే కోట్లు గడిస్తావు తల్లి. జాక్పాట్ కొట్టబోతున్నావు. ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా నీ వెనక అండగా తోడుగా నేనుంటాను కదా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.